ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే విరాట్ కోహ్లీనే. కానీ కొన్ని కుక్కలు తెలిసి తెలియకోకుండా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అరోగెంట్ అని ఇంకా ఏదేదో నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. విరాట్ కోహ్లీ ఎలాంటి వ్యక్తో ప్రూఫ్స్ తో సహా తెచ్చి మీ ముందుంచుతా. విరాట్ కోహ్లీ పైన నోరెత్తే ప్రతి నోటికి ఈ వీడియోతో తాళం వేపిస్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నువ్వు నిజమైన విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. విరాట్ కోహ్లీది ఎలాంటి వ్యక్తిత్వమో కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా ప్రూవ్ చేస్తా, వినండి. ఫస్ట్ ఇన్సిడెంట్, అది 2019 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఇంగ్లాండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇక స్టీవ్ స్మిత్ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ స్టేడియంలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ స్టీవ్ స్మిత్ కి బాధ కలిగించేలా చీటర్ చీటర్ అని చాంట్స్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ ఫ్యాన్స్ ఆ విధంగా చేయడం స్టీవ్ స్మిత్ కి చాలా బాధను కలిగించింది. అది గమనించిన మన కింగ్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కి అలా ఛాన్స్ చేయడం ఆపండి అని తన చేతులతో సైక్ చేసి చెప్పాడు. తర్వాత స్టీవ్ స్మిత్ విరాట్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. అండ్ వన్ మోర్ థింగ్, విరాట్ కోహ్లీ ఈ పని చేసినందుకు గాను ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారు. ఇక ఇన్సిడెంట్ నెంబర్ 2, అది 2023 ఐపీఎల్ జరుగుతున్న సమయం. మనందరికీ తెలిసిందే, ఆర్సీబీ అండ్ లక్నో మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ అండ్ నవీన్ ఉల్ హక్ మధ్య హీటెడ్ కాన్వర్జేషన్ జరిగింది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఆ హీటెడ్ కాన్వర్జేషన్ జరిగినప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ఉల్ హక్ ని ఎక్కడికి పోయినా వదలలేదు. సోషల్ మీడియా నుంచి నవీన్ గ్రౌండ్ లో బౌలింగ్ వేసే అప్పటిదాకా నవీన్ పైన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఇక ఇది ఇలానే కొనసాగితే నవీన్ సఫర్ అవ్వడం గ్యారంటీ అని తెలుసుకున్న మన విరాట్ కోహ్లీ ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ జరిగేప్పుడు నవీన్ ఉల్ హక్ దగ్గరికి వెళ్లి హ్యాండ్స్ షేక్ చేసి ఆ రైవల్రీని అక్కడితో ఆపేశాడు. తర్వాత నుంచి విరాట్ ఫ్యాన్స్ నవీన్ పైన హేట్ స్ప్రెడ్ చేయడం కూడా ఆపేశారు. ఇక ఇన్సిడెంట్ నెంబర్ 3, ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీని తీసుకున్నాడు. రోహిత్ ని రీప్లేస్ చేసి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ తీసుకోవడం హార్దిక్ పైన సో మచ్ ఆఫ్ క్రిటిసిజం పెరిగేలా చేసింది. ఒకరోజు ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ ఆడుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు క్రౌడ్ మొత్తం డిస్రెస్పెక్ట్ఫుల్ గా హార్దిక్ పాండ్యాకి నెగిటివ్ గా స్టాండ్స్ చేస్తూ ఉన్నారు. అది గమనించిన విరాట్ కోహ్లీ తను లీడ్ తీసుకొని స్టేడియంలో ఉన్న వాళ్ళ వైపు చూస్తూ హార్దిక్ పాండ్యా కూడా ఇండియన్ క్రికెటరే అని చెప్తూ అలాంటి కఠినమైన సిచ్యువేషన్ లో హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ గా నిలిచాడు. ఇక ఇన్సిడెంట్ నెంబర్ 4 ఏమిటంటే, అది 2021 ఇండియా పాకిస్తాన్ పైన ఓడిపోయినప్పుడు మహమ్మద్ షమి యాజ్ ఎ బౌలర్ గా ఎక్కువ రన్స్ ని ఇచ్చాడు. ఇక దాన్ని అలుసుగా తీసుకొని సోషల్ మీడియాలో చాలా మంది తన నేషనాలిటీని తప్పుపడుతూ చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. షమీని ఘోరంగా సోషల్ మీడియాలో అబ్యూస్ చేశారు. ఇక అప్పుడు కూడా విరాట్ కోహ్లీ షమీకి సపోర్ట్ గా లీడ్ తీసుకొని చాలా సపోర్టివ్ గా నిలిచి సోషల్ మీడియాలో షమీని అబ్యూస్ చేసే వాళ్ళందరి నోర్లు మూయించాడు. ఇక వన్ మోర్ ఇన్సిడెంట్, పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగేటప్పుడు హర్షదీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడని ఓవరాల్ ఇండియా మొత్తం తనని తిడుతూ ఉన్నారు. అప్పుడు ఓన్లీ విరాట్ కోహ్లీ లీడ్ తీసుకొని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెజర్ లో ఉన్నప్పుడు అలాంటివి సహజమే, ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా అలా జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్తూ హర్షదీప్ సింగ్ కి సపోర్ట్ గా నిలిచాడు. నేను మీతో చెప్పింది కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క మాటలో విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఎ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. ఇంకా ఎవరైనా విరాట్ కోహ్లీని అరోగెంట్ లేదా విరాట్ కోహ్లీ పైన నెగిటివ్ ని స్ప్రెడ్ చేయాలని చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోతో సమాధానం చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.